పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయా? లేతే మన వ్యక్తిగతం అనే దానికి ఒక పరిధి ఉంటుందా? అలా ఏం ఉండదండి. నాకు ఏమన్నా మేము ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తాం. హ్మ్. ఒకటి కొనాలన్నా, అమ్మాలన్నా, తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా. హ్మ్. అలా ఏమి ఉండవు. నార్మల్‌గానే ఉంటాం. ఓకే. ఇది ప్రత్యేకంగా ఇలాగా అనేదేమి ఉండదు. హ్మ్. అది. మరి మీ పిల్లల గురించి చెప్పండి. నెక్స్ట్ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలండి. బాబు బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను కనిపిస్తుంది ఆ, ఇప్పుడు. తన పేరు సంస్కృతి, వాడి పేరు మృదుల్. అవును. అదే వృద్ధుల ఇద్దరు. సంస్కృతి. అవును, వాళ్ళిద్దరికి సాయి అనేది యాడ్ మృదుల్ అయినట్టు శ్రీ సాయి, శ్రీ సాయి సంస్కృతి. సెంటిమెంటా? అంటే ఎస్ అక్షరం రావాలని ఏదో చెప్పారు. ఓకే. దాంతో అప్పట్లో సాయి వేవ్ బాగా ఉంది, సాయిబాబా అంటే ఇష్టం కూడా. హ్మ్. అందుకని సాయిబాబా దీనికి. అదే పేరు చూసి ఇద్దరికి అలాగే పెట్టారు కదా. అవునండి, మృదుల్ శ్రీ సాయి, శ్రీ సాయి సంస్కృతి. అంది ఒక సెంటిమెంటో లేకపోతే ఏదో దైవమో ఉంటాయి కదా. దేవుడు మా ఇంట్లో పూజలు బాగా విపరీతంగా ఉంటాయండి. చేస్తారు. మేము బాగా చేస్తాం. షూటింగ్ స్పాట్కి వెళ్ళాలంటే మీ డే ఎప్పుడు మొదలవుతుంది? మీరు పూజలు ఎప్పుడు మాకు చేస్తారు? ఎప్పుడు పూజలు ఈ వెళ్తారు? రోజు అంటే మా ఇంట్లో పూజలు అంటే చాలా విగ్రస్గా ఉంటాయి. హరిత అదే అంటాను, బాపు నువ్వు ఇంకా చాలా అంటే చదువుతూనే ఉంటుంది, విపరీతంగా అలంకరిస్తుంది దేవుడిని అంతా. బాగా ఇష్టం ఆ, పూజలు చేయడం అనేది. ఆ. మధ్యాహ్నం అయిపోతుందంటే సాయంత్రం కూడా అవ్వచ్చు. ఆవిడకి తనకి ఇష్టం, శ్రద్ధ బాగా. బాగా సరదా, ఆ ఇష్టంతో చేస్తుంది తను. ఉమ్. మాకు కొంచెం పేషెన్స్ తక్కువ ఉన్నా ఇంకా తప్పదు కాబట్టి ఆ సపోర్ట్ చేయాలి. అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిందండి. నేను ఆ సపోర్ట్ చేస్తాను. మీరు సీరియల్స్కి వెళ్ళేటప్పుడు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది షూటింగ్ ఉన్నప్పుడు? నేను షూటింగ్ మార్నింగ్ మామూలు అండి, 6 o'clock లేస్తాను. నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. తనకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ లేచి నా పిల్లలు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను నేనే. మీరు వంట చేస్తారు? ఐఎమ్ వెరీ గుడ్ కుక్. ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? తను బాగా చేస్తుంది. తను బాగా చేస్తుంది. ఆవిడకి నేర్పారా, ఆవిడ మీకు నేర్పారా? తనే నాకు నేర్పించింది. వావ్. తనే నాకు నేర్పించింది. బట్ నాకు కొంచెం తెలుసు. బ్యాచులర్గా ఉన్నప్పుడు మేము అంతా చెన్నైలో ఫ్రెండ్స్ ఉండేవారు. కిషోర్ అని, నెక్స్ట్ జస్వంత్, ఇలాంటి ఒక రమణ, ఇటువంటి బ్యాచ్ అంతా ఉండేవారు. వాళ్ళంతా మేమంతా కలిసి, వాళ్ళకు ఒక గ్రానైట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉండేది మా కిషోర్కి. అక్కడ ఉన్నప్పుడు అందరూ కలిసి వండుకు తిన్నాం. అలాగా వంట అది అలవాటు అయింది సరదాగా. దాంతో పెళ్ళయ్యాక మేము ఇద్దరం బిజీగా ఉండేవాళ్ళు. ఎవరు ముందు వస్తే వాళ్ళు చేయాలి. మంచి అండర్స్టాండింగ్. అంటే ఎవరు ముందు నేను వచ్చాను అనుకోండి, అదే పాపం షూట్ షూట్ అయిపోయి నేను ముందు వచ్చేసాను, నేను వండి పెట్టేసేవాడిని. తను వచ్చేసి తను వండి పెట్టేది. ఇద్దరం ఉండేవాళ్ళం. చెన్నైలో ఉండేది, నేను హైదరాబాద్కి పెళ్ళైన వెంటనే ఇద్దరం సెపరేట్, వేరే కాపురం. అది మా ఆడావిడి, మా ఇల్లు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఏమైనా చేంజెస్ ఉందా? ఏం లేదండి, అప్పుడు పెళ్ళి మొన్న ఇప్పుడు మీ అయిందట్టు ఇద్దరి ఉంటుంది మధ్య మాకైతే. మీరు నమ్ముతారా నమ్మరు, అదెలా సాధ్యం? చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు ఈ పిల్లలు చూసా, ఎంత పెద్ద పిల్లలు ఉన్నారా, ఏంట్రా మొన్నే కదరా పెళ్లి చేసుకున్నట్టుంది అన్నట్టుంటారు. కాదు, ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ ఫీల్ కానీ అంటే అది మనని బట్టే ఉంటుంది. అంతే అండి. పెళ్ళయి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఇంకే ఉంటుంది అనేదే సొసైటీలో జనరల్గా ఇంటూ ఉంటాం. మీరేంటి ఇంత డిఫరెంట్గా సమాధానం చెప్తున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకు మీ ఇద్దరు అలా మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి హరితని ఫోన్ చేసి అడిగినా చెప్తాను. అదే చెప్తారండి, ఇద్దరు ఒకటే ఆన్సర్ వస్తుంది. అంతే వస్తుంది. అందుకే మీరు మమ్మల్ని సెపరేట్గా మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను ఏదైతే మాట్లాడి తను అదే మాట్లాడుతుంది. బాబా, మామూలు అండర్స్టాండింగ్ ఇంకా కాదు ఇద్దరికి అసలు. అది నిజంగా రాసిపెట్టి ఉండాలి. అంత అవగాహన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉండడం కానీ ఎవ్రీ మూమెంట్ని అలా ఆస్వాదించగలగాలి. అదే ఒక పని చేసుకోవడంలో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, ఆ ర్యాపో అనేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో తక్కువ ఉంటుంది. మనం ఎలా అంటే తను కూడా సీరియల్ వచ్చిన, కొత్త సీరియల్ వచ్చిన వెంటనే ఇద్దరం హోంవర్క్ చేస్తాం. ఇలా బాగుంటుంది, ఎలా కాస్ట్యూమ్స్, టైలర్ని ఇంటికి పిలిపిస్తాం, దీనికి ఎలా చేపిద్దాం, దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది, దీనికి నగలు ఏం చేద్దాం. నగలు ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి డిజైన్ చేపిస్తాం. నేనే కూర్చొని ఇది వద్దు, ఇలా వద్దు, దీనికి ఏమన్నా వేరే వెళదాం అంటే ఇద్దరం అనుకుని చేస్తాం. ఇప్పుడు నేను సీరియల్ వచ్చింది, మాము నువ్వు ఈ కాస్ట్యూమ్స్ ఎట్లా వెళ్ళు, దీనికి ఇలా వెళ్ళు, దీనికి ఇలా గ్లాసెస్ పెట్టుకో, దీనికి ఇలా చేయి అని తను సలహా ఇస్తూ ఉంటుంది. మీ బట్టలు ఆవిడ సెలెక్ట్ చేస్తారా, మీరే చేసుకుంటారా? నా బట్టలు ఆవిడ సెలెక్ట్ చేస్తుందండి. నేను తన కట్టుకునే చీరలు కానీ ఏదైనా అన్నీ నేనే చేస్తానండి. మీ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం, ఇది బాగుందా అంటే నేను బాగుందంటేనే తీసుకుంటుంది. అసలు ఇండివిజువల్ షాపింగ్ ఉండదేమో అయితే. ఇండివిజువల్ షాపింగ్ మాకు ఉన్నదే టైంపాస్, ఒక షాపింగ్ ఒకటే. అవును, బయటికి పెద్ద బయటికి ఎక్కువ వెళ్ళాను. మరి మీ పిల్లల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? మీరిద్దరు ఆర్టిస్టులు. వాళ్ళకి ఇష్టం లేదండి ఎవరికైనా. యాక్టింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్. మా అబ్బాయి ఫోటో కూడా రాడు, తను పెద్ద కనిపించాడు. పాప కనిపిస్తుంది, బాబుకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు చదివించాలనుకుంటున్నానండి. వాళ్ళు ఏం కావాలనుకుంటే, ఎందుకంటే ఇన్సిస్ట్ చేసి మీరు ఇదే కావాలి
అంటే ఒకటి చెప్తాం, మీరు ఫ్యూచర్లో బాగుండే చదువుకోండి, మేము ఉన్నంతకాలం మేము చూస్తాం. తర్వాత మీరు కూడా సొసైటీలో మంచి పేరు, మీరు ఒక గ్రోత్ బాగా ఉండేది ఏదైతే చదువుకోండి అని చెప్తాం అంతే. ఇక రవళి గారి గురించి చెప్పండి. రవళి గారు ఏముందండి, ఇంట్లో నాకు రవళి గారన్న హరితన్న విపరీతం రెస్పెక్ట్ నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారండి, కష్టపడి ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు. ఓకే. ఇద్దరే బాగా, ఇద్దరు ఫుల్ బిజీగా ఉండేవారు. తన సినిమాలు ఉంటే తిన సీరియల్స్, ఇలా వీళ్ళిద్దరు కష్టం ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వీళ్ళిద్దరు కష్టం. మీ అత్తయ్య గారు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. అవునండి, ఆవిడ ఏంటంటే వీళ్ళు కష్టపడిన దాన్ని